లోకాలనన్నిటినీ బాధ పెట్టగలిగిన వాడు ఎవరి పేరు చెప్తే ఎవరైనా గడగడలాడిపోతారో మహాజ్ఞానులు తప్ప. అటువంటి యమధర్మరాజు గారి వైపుకి రథం తిరుగుతుంది దక్షిణ దిక్కుకి. మరి దక్షిణ దిక్కుకి యముడు కదూ అధిపతి. తిరిగేటప్పటికీ అనూరుడు చెప్తాట, ఓ యముడా సూర్యరథం తిరుగుతోందంటాడు. అనేటప్పటికీ ఆయన ముందు ఏం చేస్తాడంటేట గబగబా తీసుకెళ్లి తన మహిషాన్ని దాచేస్తాడు, దున్నపోతుని. ఎందుకంటే ఆజన్మ వైరం అని ఉంటుంది కొన్ని ప్రాణులకు. మహిషానికి గుర్రానికి పడదు. ఎక్కడైనా దున్నపోతూ గుర్రం ఉన్నాయనుకోండి, ఒకదాంతో ఒకటి కలియబడతాయి. అందుకే సూర్యరథం దక్షిణ దిక్కుకి తిరుగుతుంటే యమధర్మరాజుకి పరాకు చెప్తారట. యమధర్మరాజుకి తండ్రి సూర్య భగవానుడు కాబట్టి నీ తండ్రి సూర్యుడి యొక్క రథం తిరుగుతోంది, నీ మహిషాన్ని దాచంటారు. ఆయన గుర్రాలతో కలియబడుతుందేమో అని తన మహిషాన్ని దాచేస్తాట. ఇంతటి యమధర్మరాజు తన తండ్రి సూర్య భగవానుడి యొక్క రథం తిరుగుతోందని రెండు చేతులెత్తి నమస్కరించి నిలబడతాట. నైరుతి వైపుకి తిరుగుతుంది. తిరుగుతుంటే నైరుతికి రాక్షసులు అధిపతి. మీ అదృష్టం, ఇవాళ మిమ్మల్ని సూర్యుడు చూస్తున్నాడు అనేటప్పటికీ రాక్షసులందరూ రెండు చేతులెత్తి నమస్కారం చేస్తారట. పశ్చిమ దిక్కుకు తిరుగుతుంది. ఎవరైనా ఒక చక్రవర్తికి కానీ మహారాజుకు కానీ సేవ చెయ్యాలి అంటే ఆయనకి ఏం చేస్తాం? ఏముండదు. అందుకే కడవలతో నీళ్లు తెచ్చి ఆయన గుర్రాలు తడుపుతారు. మీరు రామాయణం జరిగితే కనపడుతుంది. గుర్రాలకి నీళ్లు పోసి తడిపితే వాటికి మంచి శక్తి వస్తుంది, ఉత్సాహం పుంజుకుంటాయి నీళ్లు పెట్టినా కూడా. అందుకని పశ్చిమ దిక్కుకి తిరుగుతూ అనూరుడు చెప్తాట, సూర్యరథం తిరుగుతోంది. ఓ వరుణుడా, వరుడు జలములకు అధిపతి, ఓ వరుణుడా నీ యొక్క జలముల చేత ఈ రథాశ్వములను తడుపంటాడు. వరుణుడు నీటితో తడుపుతట. అవి మంచి ఉత్సాహాన్ని పొందుతాయి. పొందిన తరువాత అవి వాయువ్యానికి తిరుగుతాయి. వాయువ్యానికి తిరుగుతుంటే వాయుదేవుడు వచ్చి రెండు చేతులు ఎత్తి నిలబడతాడు. నిలబడితే, ఓ వాయువా, తడిసిన శరీరాలతో గుర్రాలు పరిగెడుతున్నాయి, నువ్వు ఎదురుగా గాలిరా, వాటికి చల్లగా ఉండి సంతోషాన్ని పొందుతాయి. ఎందుకంటే అవి ఒక్కసారి ఇబ్బంది పడతాయిట. ఎప్పుడు అంటే ఆకాశగంగ ప్రవహించిన మార్గంలో ఆ గుర్రాలు వెడుతున్నప్పుడు వాటి కాళ్ళు అందులో కొంచెం ఇరుక్కుంటూ ఉంటాయిట. అవి లాక్కుని పరిగెడుతుంది ఆ రథం. అప్పుడు అవి శ్రమ కలగకుండా నీటితో తడపబడి ఆ వాయువు యొక్క స్పర్శ కలిగితే చల్లగా ఆ సూర్య రథం తిరుగుతుంది. ఉత్తర దిక్కుకు వస్తుందిట. సూర్యుడే ప్రసన్నంగా చూసి కుబేరుడు వంక చూసి కనుబొమలు ఎగరేస్తాట. ఎందుకు అంటే శంఖనిధి పద్మనిధి అనబడేటటువంటి రెండు నిధులకు అధిపతి. అందుకని ఒకసారి ఆయన వంక చూసి ఓ చిరునవ్వు నవ్వుతట. సూర్యుడి చిరునవ్వు చాలు నీ పదవి నిలబడుతుందంటట అనూరుడు. ఈశాన్యం వైపుకి తిరుగుతుంది. శివుడు వస్తాడు. అయ్యా, ఇది బింబ ప్రతిబింబ న్యాయం అంటట అనూరుడు. నేను ఇళ్ళ అద్దం ముందు నించున్నాను అనుకోండి, ఇప్పుడు నేను బొట్టు సరిగ్గా పెట్టుకోలేదు అనుకుంటే ప్రతిబింబానికి పెడతానా, నేను పెట్టుకుంటానా? నేను పెట్టుకుంటే ప్రతిబింబం సరిగ్గా పెట్టు కనపడుతుంది. బింబం ఒకటి ప్రతిబింబం ఒకటి కాదు, బింబ ప్రతిబింబములు ఒకటే. అలా అనూరుడంటే అట్ట వెనక్కి తిరిగి ఈయనకే నమస్కారం, ముందుకి తిరిగి ఈయనకే నమస్కారం, రెండు రూపాలతో కనపడుతున్నాడు ఒక భగవానుడు. అంటే శివుడు సూర్యుడు అభేదం. ఎందుచేత అంటే భౌరంభంశమలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అని ఆయన కోణార్కలో సూర్యలింగం అయి ఉంటాడు. కాబట్టి సూర్యుడే శివుడు, శివుడే సూర్యుడు. కాబట్టి బింబ ప్రతిబింబాలుగా ఒకే సూర్యుడు రెండు రూపాలతో కనపడుతున్నాడని అనూరుడు ముందుకి వెనక్కి కూడా నమస్కారం చేస్తాట. అనూరుడు రథమెక్కి కూర్చోగానే సూర్యనారాయణమూర్తి కూర్చుని అనే ముందు అనూరుడు ఇలా చూస్తాట. వెనక్కి చూస్తే రథాన్ని మొదలుపెట్టు అంటే చూడండి, లోకంలో రథ చోదకులు ఉంటారు. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఓ కారు డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఎవరికి చెప్తాడు దానికి ఇబ్బంది వస్తే? ఎంత యజమానైనా రక్షింపబడేది డ్రైవర్ వల్లే కదూ, ఆయన బాగా నడిపితేనే కదూ. అందుకే కృష్ణుడు సారథ్యం వహించాడు. అయ్యా, ఈ మధ్య బ్యాక్ టైర్ అంత బాగులేదండి, కొంచెం చక్రం మారిస్తే బాగుంటుంది సార్ అంటాడు కదూ. యజమానికే చెప్పాలి. సూర్యుడి వంకి ఇలా చూస్తాట అనూరుడు. చూస్తే సూర్యుడు అంటాట, ఓ అనూరా, రథానికి పగ్గాలు మారుద్దాం అనుకుంటున్నావేమో, వరుణుడిని అడుగుదాం అనుకుంటున్నావేమో. పాశాలు, వరుణుడి దగ్గర పాశాలు ఉంటాయి. అందుకే ఆ వరుణ పాశములు అంటారు. ఆ పాశములు ఉంటే అవి గుర్రాలకి వేద్దాం అనుకుంటున్నావేమో, మంచి పాశాలని. మన గుర్రాలకి వాడే పాశాలుగా వరుణ పాశాలు కూడా పనికిరావు. ఇవి సర్పపాశాలు, గొప్ప సర్పములను పాశములుగా వేసి పట్టుకుంటాడు అనూరుడు. కాబట్టి వరుణుడి పాశములు మనకి పనికిరావు. అందుకని ఎప్పుడూ ఈ పాశములు మారుద్దామని ఆలోచించకు.
ఇంకా తల తిప్పలేదు తరుణుడు. చూసి అంటాట, గుర్రాలు చాలా కాలం నుంచి ఉన్నాయి, ఒక గుర్రాన్ని మారుద్దాం అనుకుంటున్నావేమో, ఇంద్రుడి దగ్గర ఉన్న ఉచ్చైశ్రవం కూడా మన గుర్రాల్లో ఏ గుర్రానికి సరిపోదు, అందుకని గుర్రాల్ని మార్చే అవకాశం ఉండదు, ఇవి ఎప్పటికీ జవసత్వములతో ఉన్నవే, పోనీ అంటట. అయినా అనూరుడు అలా చూస్తాట. చూస్తే సూర్యుడు అంటాట, ఏమి మనకి ఏకచక్రధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం, మన రథచక్రం ఒకటే కదూ, చాలా కాలం నుంచి ఇదే రథచక్రం తిరుగుతోంది, దీనికి ఏమైనా మరమ్మత్తు చేయిద్దామంటే బండి ఆపకూడదు, అందుకని చక్రం తీసి చక్రం వేసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా, అందాక విష్ణువు సుదర్శన చక్రం అడుగుదాం అనుకుంటున్నావా, మన చక్రానికి ఏ సమస్యలు రావు, పద, మన రథానికి ఎదురు లేదంటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.